రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండటంతో హాట్ గా కొనసాగే అవకాశాలున్నాయి. అయితే ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి. ఇక సభలో నేరుగా రైతు భరోసాపై చర్చ జరగనుంది. ఈ చర్చలో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారు. హైకోర్టులో రిలీఫ్ ఈడీ కేసు నమోదు నేపథ్యంలో కేటీఆర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చివరి రోజు కావడంతో ఈరోజు హాట్గా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లులు కానీ ఇతర అంశాలపైన హాట్గా కొనసాగితే ఈరోజు చివరి రోజు కావడంతో క్వశ్చన్ అవర్ రద్దు చేయడం జరిగింది. దీంతో పాటు రైతు భరోసా అనేటటువంటి అంశం పైన ప్రధానంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగబోతుంది. ఇప్పటికే ఒకవైపు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో క్యాబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సబ్ కమిటీ అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి అభిప్రాయాలను సూచనలు అన్నింటినీ కూడా రైతు భరోసాని ఏ విధంగా అమలు చేయాలి, దాని విధి విధానాలు ఏ విధంగా రూపొందించాలన్న దానిపైన ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ సలహాలు సూచనలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతుల నుంచి తాజాగా ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం పైన హాట్గా కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు రైతు భరోసా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి రైతు భరోసా రైతులకి ఎన్ని ఎకరాలకి ఇస్తారు, అదేవిధంగా రైతు కూలీలకి, అదేవిధంగా మరొక వైపు కౌలు రైతులకి అదేవిధంగా రైతు కూలీలకు కూడా రైతు భరోసా కింద 15,000 ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. అదేవిధంగా మరొక వైపు రైతు కూలీలకి కౌలు రైతులకు 12,000 ఈ విధంగా ఇస్తామన్నది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా ఒక స్పష్టతనివ్వలేదు. సబ్ కమిటీ వేసింది కానీ సబ్ కమిటీ విధి విధానాలను కూడా ఇప్పటివరకు రూపొందించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఒకటే చెప్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల అందరి అభిప్రాయాలను సూచనలు తీసుకున్న తర్వాతే విధి విధానాలు రూపొందిస్తామనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. గతంలో ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో దాదాపు 10 ఏళ్ల పాటు 72,000 కోట్ల రైతు భరోసాని ఇచ్చామంటూ కూడా ఇప్పటికే ఒకవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చెప్తుంది. ముఖ్యంగా ఈరోజు రైతు భరోసాకు సంబంధించినటువంటి చర్చా వేదికలో ప్రధానంగా కేటీఆర్ ఏ విధంగా ప్రసంగించబోతున్నారు, రైతు భరోసాకు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. మొత్తానికి ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు ఆటాటుగా కొనసాగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.